ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది? దాడి అయితే చేశారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. పైకి మాత్రం చాలా గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు అక్కడి నేతలు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు. కానీ వాళ్ళకు విషయం తెలుసు, భారతదేశం, భారత ప్రభుత్వం గతంలో ఇప్పుడు లేదు అన్నది కూడా వాళ్ళకి తెలుసు. భారతదేశం మీద యుద్ధాలు ప్రకటించిన, ఉగ్రవాద దాడులు చేసిన, పోనీలే బతకని అంటూ మానవత్వంతో సింధు జలాల్ని కిందికి వదిలే పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ లేదు అన్న విషయం కూడా పాకిస్తాన్కి ఈపాటికే అర్థమై ఉండాలి. మేము పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇండియాలో నెత్తుటేర్లు పారించినా సరే భారత్ మాకు మాత్రం మంచినీళ్ళు అందిస్తుంది అని ఆశించే స్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ లేదు. అయితే దురదృష్టం ఏంటంటే దశాబ్దాలుగా ఇదే దేశంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ భారతీయుల్లో ఒక పిరికి తనాన్ని బాగా నూరిపోశారు. అమ్మో పాకిస్తాన్తో గొడవన, అమ్మో ఇంకేమన్నా ఉందా అంటూ ఇలా జనాల్లోనికి, భారతీయుల్లోనికి ఒక పిరికి మందును నూరిపోశారు. పాకిస్తాన్ అంటే అమ్మో అని ఎందుకు అనాలి? వాళ్ళకి తినేకి సరిగా తిండి లేదు. ఎలా అడుక్కు తినాలి, ఎవరి దగ్గర ఎలా అప్పు తెచ్చుకోవాలి అన్న దానిపైన పార్లమెంట్లో చర్చించుకునే స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ దేశంలోనే రాజకీయాలు చేస్తున్న కొందరు నాయకులు గతంలో పాకిస్తాన్ గురించి ఇలాగే మాట్లాడారు. పాకిస్తాన్తో గొడవద్దు, మనకి వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని. అంటే పరోక్షంగా మనమే పిరికి వాళ్ళలాగా పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేసినా మనం మాట్లాడకూడదు, ఉగ్రవాద దాడులు చేస్తే కొవ్వొత్తులో ర్యాలీలు చేసి అక్కడితో ఆపేయాలి, అంతేకాని అంతకు మించి వెళ్ళి యుద్ధాలు చేయకూడదు పాకిస్తాన్తో అనేలాగా ప్రజల్లోకి ఇక్కడున్న నాయకులే ఒక పిరికి మందును కూడా నూరిపోశారు. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఒక సమాధానం కూడా ఇచ్చారు. కొందరు అంటున్నారు, కొందరు నాయకులు, కొన్ని పార్టీలకు చెందిన నాయకులు పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని అంటున్నారు. ఏం మన దగ్గర అణుబాంబులు లేవా? మన అణుబాంబులు ఏమన్నా దీపావళి కోసం పెట్టుకున్నామా అని కూడా కౌంటర్ ఇచ్చారు. ఒక ప్రధాని, ఒక దేశాన్ని నడుపుతున్న నాయకత్వం ఇలా ఉండాలి. అణుబాంబులు ప్రయోగిస్తారా లేదా అన్నది తర్వాత. అసలు మేము అణుబాంబులే ప్రయోగించాం, అవతల వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి మేము చేతులు కట్టుకొని ఉంటాం, భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటామని పార్టీల నాయకులు మాట్లాడే పరిస్థితి వస్తే ఇక పాకిస్తాన్ వాడు భారతదేశాన్ని ఎందుకు లెక్క చేస్తారు? భయపడిపోతున్నారు మమ్మల్ని చూసేయని అనుకుంటారు కదా. ఇదివరకు ఒక పాలసీ పెట్టుకుంది భారత ప్రభుత్వం ఈ అణుబాంబుల ప్రయోగానికి సంబంధించి. నో ఫస్ట్ యూజ్ అంటే మేము మొదట ప్రయోగించాం, ఎవరైనా మా మీద ప్రయోగిస్తే అప్పుడు మేము ప్రయోగిస్తాం. ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ పైన కొన్నేళ్ల క్రితం రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడారు. నో ఫస్ట్ యూజ్ అన్నదానికి మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు, పరిస్థితులు బట్టి మేమే ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉంటామని బయటికి చెప్పారు. ఒక దేశాన్ని నడిపిస్తున్న నాయకత్వం ఇలా ఇవ్వాలి అవతల వాళ్ళకి సంకేతాలు. ఏదో పాకిస్తాన్లో పుట్టిన వాళ్ళంతా పుట్టుకతోనే పెద్ద వీరులైనట్టు, వాళ్ళ శరీరాలన్నీ ఉక్కుతో ఐరన్తో చేసినట్టు, భారతీయులంతా పిరికి వాళ్ళు అన్నట్టు, వీళ్ళ శరీరాలు మామూలుగా ఎముకలతో చేసినట్టు, వాళ్ళకి ఏమీ కానట్టు, మనకు మాత్రమే, భారతీయులకు మాత్రమే ఏదైనా జరుగుతుంది అన్నట్టుగా ఒక భ్రాంతిని, ఒక భయాన్ని నూరిపోస్తూ వచ్చారు. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయగలిగితే చేస్తే ఇప్పుడు యుద్ధం వస్తే రెండు దేశాలకు నష్టం ఉంటుంది. ఆర్థికంగా రెండు దేశాలు బాగా నష్టపోతాయి, ప్రాణ నష్టం ఉంటుంది. కానీ ఆ నష్టం నుంచి భారత్ ఒక ఏడాది, రెండేళ్లలో లేకుంటే ఒక దశాబ్దంలో తిరిగి కోలుకొని ముందుకెళ్ళగలుగుతుంది. ఎవరి దగ్గర వెళ్ళి బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితికి అయితే రాదు. అదే పాకిస్తాన్ భారత్తో పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే ఇక పాకిస్తాన్ అన్నది ఎప్పటికీ కోలుకోలేదు. అడుక్కు తిన్న అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కాజ్ అలాంటిది కాబట్టి. పాకిస్తాన్ అనేది ఒక ఆకతాయిల దేశమే, ఆ పాలకులు, అక్కడ ఆర్మీ వాళ్ళు అలాంటి వాళ్ళే. కానీ ప్రతి వ్యక్తికి ఏదో విధంగా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుంది అన్నదానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఇలాంటి ఆకతాయి దేశానికి, ఇలా దుందుడుకు వైఖరి ప్రదర్శించే దేశానికి కూడా గుణపాఠం చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి ఒక మార్గం అంటూ ఉంటుంది. దాన్ని అన్వేషించాలి, ఆ మార్గంలో వెళ్ళాలే కానీ పాకిస్తాన్ని చూసి పదే ఎందుకు భయపడాలి భారత్? ఇంకో ప్రభుత్వం అయి ఉంటే కేవలం కొవ్వొత్తుల ర్యాలీతో సరిపెట్టుకునే వాళ్ళేమో కానీ భారతీయులు ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం మీద అయితే చాలా అంచనాలతోనే ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కానీ, ఇదివరకు ఇలాగే కొన్ని దాడులు జరిగితే ఇచ్చిన ప్రతీకార దాడులు కావచ్చు, వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు జరిగిన దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా 100 రెట్లు ఘాటుగా ఈసారి పాకిస్తాన్కి బుద్ధి చెబుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. భారత్ ఇప్పటి వరకు కేవలం తన సరిహద్దుల్లోనికి వచ్చిన ఉగ్రవాదుల మీద దాడి చేయడం, అక్కడ కాల్పులు జరపడం మాత్రమే చేస్తోంది. ఈసారి అలా చేయకూడదు. భారత ఆర్మీ అన్నది సరిహద్దులు దాటి వెళ్ళి పాకిస్తాన్లోనికి వెళ్ళి మరీ దాడి చేయాల్సిందే. అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. ఇంకోసారి భారతదేశంలోనికి ఉగ్రవాదుల్ని పంపాలన్నా, ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహించాలన్నా ఆ ఆలోచన వస్తే చాలు,
వణికిపోయేలాగా ఈసారి ప్రతీకార దాడి ఉండాల్సిందే అని జేడీ బక్షి చెప్తున్నారు. అప్పుడే ఈ పాకిస్తాన్కి బుద్ధి వస్తుందని చెప్తున్నారు ఆయన ఇంకో విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని కూడా మాట్లాడుతూ ఉంటారు. రష్యా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నా కూడా అణుబాంబులు ఏమైనా ప్రయోగించారా? అసలు కార్గిల్ యుద్ధం అప్పుడు ఎన్ని క్షిపణుల్ని పాకిస్తాన్ ఢిల్లీ వరకు పంపించగలిగింది, ప్రయోగించగలిగింది అని కూడా ప్రశ్నించారు. ఇవన్నీ కేవలం భయపెట్టడానికి, బెదరగొట్టడానికి చెప్పే మాటలు. పాకిస్తాన్కి అంత సీనే లేదు. పాకిస్తాన్ అణుబాంబులు ప్రయోగిస్తే నిరోధించడానికి మన దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశం తిరిగి పాకిస్తాన్ మీద అదే పని చేస్తే కొన్ని వందల ఏళ్ల పాటు పాకిస్తాన్లో గోధుమలు పండవు, గడ్డి కూడా పండదు. ఆ విషయం వాళ్ళకు తెలియదా? వాళ్ళకు లేని భయం మనకెందుకు అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ అనేది పాకిస్తాన్ ఎత్తేయడం కాదు, మనమే ఎత్తేయాలి. సీజ్ ఫైర్ ఎత్తేసి ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేయాలి. ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాదుల చొరబాట్లకు పాకిస్తాన్ పోస్టులు సహకరిస్తున్నాయో ఆ పోస్టులపైన కూడా నేరుగా దాడి చేయాల్సిందే అని కూడా మేజర్ జనరల్ జేడీ బక్షి చెప్తున్నారు. ఆయన గతంలో చేశారు, కార్గిల్ యుద్ధాన్ని చూశారు, 1971 యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయన చెప్తున్న సూచనలు ఇవి. ఇలా చేయకపోతే మాత్రం ఈసారి పాకిస్తాన్కు పూర్తిగా బుద్ధి చెప్పకపోతే ఏదో దేశంలోనికి చొరబడిన 3-4 ఉగ్రవాదుల్ని కాల్చేసి అందరితో సమస్య అయిపోయింది అనుకుంటే ఇది దశాబ్దాల పాటు ఈ వ్యవహారం భారతదేశాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే పాకిస్తాన్ మీద చాలా గట్టిగా దాడులు చేయాల్సిందే. అప్పుడు ఇంకోసారి దాడులు ప్రోత్సహించాలంటే పాకిస్తాన్ 1కి 10 సార్లు ఆలోచించుకునేలాగా, వణికిపోయేలాగా సమాధానం ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందే కానీ ఏదో దేశంలోనికి వచ్చిన 2-3 జోకర్లను కాల్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు సాల్వ్ ఉండదు. కాబట్టి భారత ప్రభుత్వం ఈసారి పాకిస్తాన్ మీద మాత్రం చాలా కఠినంగా దాడులు చేయాల్సిందే అని గతంలో మేజర్ జనరల్గా పనిచేసిన జేడీ బక్షి లాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ అదేదో భూతం అన్నట్టు, అది వస్తే మనం తట్టుకోలేమన్నట్టు, మన దగ్గర పాకిస్తాన్ని నిలువరించే శక్తే లేదన్నట్టు, వాళ్ళకు మాత్రమే తెగింపు ఉన్నట్టు, భారతీయులకు, భారత ఆర్మీకి తెగింపు లేనట్టు. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఇలా భయపడుతూ ఉంటే నేను లేస్తే మనిషిని కాదు అంటూ ఉంటుంది పాకిస్తాన్. పైగా ఇదేదో 2 మతాల మధ్య సమస్య కానే కాదు. కాశ్మీర్లో దాడి జరిగినప్పుడు ఆ దాడి వల్ల ఇప్పుడు అత్యధికంగా నష్టపోతున్నది అక్కడ ముస్లిమ్సే. పర్యాటక రంగం బాగా పుంజుకున్న తర్వాత అక్కడ ఎంతోమంది హ్యాపీగా స్థానికులు ఉపాధికి లభించి బాగా ఉంటారు. కానీ మొన్న దాడి తర్వాత ఒక్కసారిగా టూరిస్టులంతా వెళ్ళిపోతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకున్నది అక్కడున్న స్థానిక ముస్లింలే. ఈ ఉగ్రవాదులకు అవన్నీ ఏం పట్టవు. ఉగ్రవాదులు ఎంతసేపు భారత్లో ఉన్న ప్రజలంతా, ఐక్యంగా ఉన్నంత ప్రజలంతా ఇలా మతం పేరుతో తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, అలా విభజన వస్తే బాగుంటుంది, ఇండియాలో ఒక అంతర్గతంగా ఏదో జరిగిపోతే బాగుంటుందని ఉగ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ ఇక్కడ జరుగుతున్న దానికి మతాలకు సంబంధం లేదు.